అందరికీ నమస్కారం అండి. మనకి రేపు చెన్నై చపాక్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానికంటే ముందు అసలు రేపు పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉంది, దాని తర్వాత ప్లేయింగ్ లెవెన్‌లో ఏ టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది అనే దాని గురించి మనమైతే మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం పిచ్ కండిషన్ చూసుకున్నట్టయితే రేపు మనకు ఆల్రెడీ అంతకుముందు తెలుసు చపాక్ స్టేడియం అంటేనే ఇది ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉండేది. దాని తర్వాత అది స్పిన్‌కి ఎక్కువగా అనుకూలించిద్దని చెప్పేసి. సో కానీ రేపు మ్యాచ్‌లో చూసుకున్నట్టయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే మన దగ్గరకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే రేపు రెడ్ సాయిల్ పిచ్ అయితే వాడబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఒకవేళ రెడ్ సాయిల్ పిచ్ కనుక వాళ్ళు యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా రేపు బౌలర్స్ అయితే గేమ్‌లోకి రాబోతారు. సో మనకల్లే బుమ్రా దాని తర్వాత సిరాజ్ లాంటి బౌలర్స్ని ఎదుర్కోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా మారే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వాళ్ళకల్లే రాణా లాంటి బౌలర్లు కూడా ఉన్నారు. 150+ కూడా వేయగలుగుతాడు. సో అటువంటి బౌలర్ కూడా మనకి కొంచెం ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఉంది. సో అయితే మరి దాని తర్వాత రేపు పిచ్ కండిషన్లో ఇంకా మనం చెప్పుకుంటే ఈజీగా రేపు ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా బౌలర్స్ అటాకింగ్లోకి వస్తారు. దాని తర్వాత మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా థర్డ్ డే నుంచి ఈజీగా స్పిన్నర్స్కి అనుకూలించే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపించింది. సో ఇదంతా పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు రేపు బ్రాడ్కాస్టింగ్ దీని గురించి మాట్లాడితే మనకి జియో సినిమాలో అయితే మొబైల్స్లో అయితే జియో సినిమాలో అయితే మనకి లైవ్ వచ్చేసింది. దాని తర్వాత ఇంకా మనం మాట్లాడాల్సింది హెడ్ టు హెడ్ స్టాట్స్. హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచెస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు మొత్తం 11 మ్యాచెస్లో గెలిచారు. 2 మ్యాచ్లు డ్రా జరిగినాయి. ఒక్క మ్యాచ్ కూడా ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోలేదు. సో అయితే దీని తర్వాత ఇక్కడ ఈ పిచ్ కండిషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 34 మ్యాచెస్ జరిగితే ఇక్కడ. సో దాంట్లో 34 మ్యాచెస్లో 12 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. దాని తర్వాత 10 మ్యాచెస్ మాత్రమే బౌలింగ్ చేసిన చేసే టీం అయితే గెలవడం జరిగింది. సో మరి దీని తర్వాత ఈ పిచ్ కండిషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ బౌలర్స్కి అయితే అనుకూలించే ఛాన్స్ ఉందని ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇక్కడ ఇన్నింగ్స్ ప్రారంభంగా చూసుకున్నట్టయితే మనకి చేసింగ్ చేయటం అనేది లాస్ట్ 4th ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇక్కడ చేజ్ చేయటం అనేది చాలా కష్టంగా మారే ఛాన్స్ కూడా కనిపించింది మనకి. సో కాబట్టి ఎవరైనా సరే టాస్ గెలిచిన ఎవరైనా సరే కెప్టెన్ ఖచ్చితంగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ రేపు ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి సో మరి ఫస్ట్ పేసర్స్కి బాగా అనుకూలించింది కాబట్టి మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఏది తీసుకుంటాడు అనేది కూడా ఒక డైలమాలో పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మరి ప్లేయింగ్ లెవెన్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే మంచి టాప్ ఆర్డర్ ఉంది. దాని తర్వాత స్ట్రాంగెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. సో దాని తర్వాత కొంతమంది యంగ్స్టర్స్తో కూడిన పేస్ అటాక్ ఉంది. దాని తర్వాత స్పిన్నర్స్ కూడా మంచి స్పిన్ అటాక్ ఉంది. అయితే వాళ్ళ బలం ఏంటి అంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళ బలం వాళ్ళ పేస్ అటాక్. సో దాని తర్వాత వాళ్ళ స్పిన్ అటాక్ లాస్ట్ పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే వాళ్ళ స్పిన్ అటాక్ వల్ల పాకిస్తాన్ మీద అయితే వాళ్ళు గెలవడం జరిగింది. సో ఈసారి కూడా థర్డ్ డే నుంచి వాళ్ళ స్పిన్ అటాక్ మన గేమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి వాళ్ళు స్పిన్ అటాక్ నమ్ముకొని కనుక వాళ్ళు వచ్చినట్టయితే ఖచ్చితంగా రేపు పాకిస్తాన్ మీద ఏదైతే జరిగిందో ఇండియాను కూడా అది చేసే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మరి మన ఇండియా గురించి కనుక మనం మాట్లాడితే మన ఇండియాలో ఆల్రెడీ మన టాప్ ఆర్డర్ మనకి ఆల్రెడీ తెలుసు. సో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. దాని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో కూడా జైస్వాల్ మంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. దాని తర్వాత మరి రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే రోహిత్ శర్మకి T20 ODI లేదంటే టెస్టా అనేది సంబంధం లేదు. బాల్ కనిపించిందా చావగొట్టామా అనే దాంట్లోనే ఉంటాడు కాబట్టి సో మరి మన టాప్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మరి శుభ్మన్ గిల్ కూడా ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్తో కొంచెం మంచి ఫామ్లో అందుకున్నాడు. సో దీనివల్ల మరి మన టాప్ ఆర్డర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ దాని తర్వాత రిషబ్ పంత్. సో వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో అయితే దాని తర్వాత ఇంకా మరి నెక్స్ట్ మనం చెప్పాలనుకుంటే రిషబ్ పంత్ ఇప్పటికీ 20 months అవుతుంది టెస్ట్ క్రికెట్ ఆడకుండా. సో ఇప్పుడు రీఎంట్రీ అయితే అవ్వబోతున్నాడు. దాని తర్వాత మరి ఇంకా మనకి కేఎల్ రాహుల్ని తీసుకుంటారా, సర్ఫరాజ్ ఖాన్ తీసుకుంటారా అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా రేపు మ్యాచ్లో కేఎల్ రాహుల్ని తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి పేసర్స్కి రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి పేసర్స్ ఎంతమందిని తీసుకుంటారో అనేది ఇక్కడ ఒక డైలమా. ఎందుకంటే మనకి బుమ్రా ఆల్రెడీ ఉంటాడు. దాని తర్వాత రోహిత్ శర్మ రీసెంట్గా ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే మేము ఈ ఫస్ట్ టెస్ట్కి మాత్రం ఖచ్చితంగా మేము ఒక ఎక్స్పీరియన్స్డ్
ఫుల్ స్క్వాడ్తో అయితే రాబోతున్నాం అని అయితే చెప్పాడు. సో దీన్ని బట్టి మనకి సెకండ్ పేసర్గా ఖచ్చితంగా సిరాజ్ని తీసుకునే ఛాన్స్ ఉంది. మరి దాని తర్వాత పేస్ మనకి స్పిన్ అటాక్లో వచ్చేసరికి ఎవరిని తీసుకుంటారా అనేది ఇక్కడ డౌట్. అదేంటంటే మనకి అక్షర్ పటేల్ని తీసుకుంటారా లేదంటే కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారా, వీళ్ళిద్దరిలో ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. సో మిగతా 2 ప్లేసెస్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ జడేజా, దాని తర్వాత అశ్విన్, వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఆల్రౌండర్స్, దాంతోపాటు కొంచెం మంచి స్పిన్ అటాక్ వేయగలుగుతారు కాబట్టి. కానీ ఇక్కడ మరి కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలా లేదంటే మరి మనకి అక్షర్ పటేల్ని తీసుకోవాలా అనేది కూడా ఒక డైలమా. ఎందుకంటే మనకి అక్షర్ పటేల్ని తీసుకుంటే మనకి బ్యాటింగ్ స్ట్రెంత్ పెరిగింది, అలా కాదు మనకి థర్డ్ ఫోర్త్ డే అయినా సరే మనకి స్పిన్ అటాక్ అనుకూలించింది కాబట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకురావాలా అనేది కూడా రోహిత్ శర్మకి అయితే ఒక డైలమా. సరే మ్యాక్సిమం అయితే నాకు తెలిసి అయితే కుల్దీప్ యాదవ్నే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే మరి రేపు కనుక మనం ఇండియా టీం కనుక గెలిచినట్టయితే ఖచ్చితంగా రేపు మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ మెరుగుపడే ఛాన్సెస్ అయితే ఒకటి. దాని తర్వాత మనకి రేపు నెక్స్ట్ మనకి న్యూజిలాండ్ సిరీస్ అయితే జరగబోతుంది. ఆ న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఇది ఒక బూస్ట్గా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ కనుక గెలిచిందంటే దానికి కూడా కొంచెం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి రావడానికి వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇంకా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అయితే దీన్ని బట్టి మరి మీరు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో, మీరు అనుకుంటే ప్లేయింగ్ డౌన్ ఏదో కామెంట్ చేయండి.